కాకినాడ దేవాలయం వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన వోక్ మేకప్ స్టూడియో అండ్ బోటిక్ సెంటర్ ను కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్ ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకినాడ దేవాలయం వీధిలో వోక్ మేకప్ స్టూడియో అండ్ బోటిక్ లో చర్మానికి హాని చేయని సర్టిఫైడ్ బ్రాండెడ్ ఉత్పత్తుల ద్వారా బ్యూటీ సేవలు అందించడం జరుగుతుందన్నారు. అదే విధంగా మహిళల కోసం డిజైనర్ లెహంగాలు, పెళ్లి చీరలకు మగ్గం వర్క్, కస్టమైడ్ డ్రెస్సులు, బ్లౌజ్ డిజైనింగ్ చేయడం జరుగుతుందని తెలిపారు. నగరవాసులు ఈ సేవలను వినియోగించుకోవాలని కోరారు. వోక్ మేకప్ స్టూడియో బోటిక్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్లు కావ్య లింగేశ్వరరావు మాట్లాడుతూ వోక్ మేకప్ స్టూడియో అండ్ బోటిక్ సెంటర్ ద్వారా మహిళలకు ఆధునిక బ్యూటీ సేవలు అందించడం జరుగుతుందన్నారు. అలాగే తమ సెంటర్ లో అధునాతన మేకప్, హెయిర్ స్టైలింగ్, స్కిన్ కేర్ ట్రీట్మెంట్ లభిస్తాయని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అద్దెపల్లి గంగరాజు, దంగేటి సతీష్, సోమిశెట్టి కుమార్, పి సతీష్ రెడ్డి, దంగేటి నోకాజీ, బుర్రా శ్రీను, కుటుంబ సభ్యులు అమల్దాస్ నోకరాజు, ఆదినారాయణ, గోపిరెడ్డి పట్టాభి, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు. ఒకసారి చూడండి సార్, బాగా ఒకసారి ఓకే సార్. తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దేవబలం తదేవ లక్ష్మీ స్మరామి సార్ ఒకసారి బాగా ఒకసారి సార్ ఇక్కడ ఒక్క వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. కాకినాడ రూరల్ నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గా మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి నియామకం. అభినందనలు తెలిపి ఘనంగా సన్మానించిన పార్టీ సీనియర్ నాయకులు, అభిమానులు. కాకినాడ నగరంలో ప్రజలకు నాణ్యమైన త్రాగునీటి సరఫరా, సమర్థవంతమైన వీధి దీపాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాం. క్షేత్రస్థాయి పర్యటనలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. కాకినాడ దేవాలయం వీధిలో నూతనంగా వోక్ మేకప్ స్టూడియో అండ్ బోటిక్ సెంటర్ ఏర్పాటు. ముఖ్య అతిథి పాల్గొని ఘనంగా ప్రారంభించిన కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బచ్చు శేఖర్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.